జినోస్ వరల్డ్. ఈరోజు చేయబోయే రెసిపీ మీరు తప్పకుండా ట్రై చేసి చూడండి. చేయండి. చాలా టేస్టీగా, చాలా యమ్మీగా. దీనిలో మనం స్పెషల్గా నట్స్ అన్నీ వేసి చికెన్ తయారు చేయబోతున్నాము. తప్పకుండా ట్రై చేయండి. మీరు నా వీడియో ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా చూడండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు మనం హైదరాబాదీ దమ్ చికెన్ ఎలా తయారు చేయాలో దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. ఈరోజు మనం చేయబోయేది హైదరాబాదీ దమ్ చికెన్. దానికి నేను ఇక్కడ 1 kg చికెన్ బోన్ పీస్ అండి, అది బాగా కడిగి తీసుకున్నాను. ఇప్పుడు ఏంటంటే మనం దీన్ని కొన్ని ఇంగ్రీడియంట్స్ మనం మ్యారినేట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం మ్యారినేట్ చేయడానికి కొన్ని ఇంగ్రీడియంట్స్ పేస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఏంటంటే ఆ పేస్ట్ చేసుకోవడానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దాం. ఇక్కడ నేను 2 టేబుల్ స్పూన్ అల్లం చిన్న పీసెస్గా కట్ చేసుకున్నాను. అలాగే 1 టేబుల్ స్పూన్ గార్లిక్, తర్వాత గ్రీన్ చిల్లీ ఒక 4 గ్రీన్ చిల్లీ కట్ చేసుకున్నాను. దాన్ని మనం ఇప్పుడు పేస్ట్ చేసుకోవాలి. ఇక్కడ నేను క్యాషూ తీసుకున్నాను, 20 గ్రామ్స్ క్యాషూ తీసుకోవాలి. అలాగే ఆల్మండ్ కూడా 20 గ్రామ్స్ తీసుకోవాలి. తర్వాత మనకి ఎండ కొబ్బరి తీసుకోవాలి, అది కూడా 20 గ్రామ్స్ తీసుకోవాలి. ఎండ కొబ్బరి తీసుకోవాలి, లేతది అసలు యూస్ చేయకూడదు, ఎండ కొబ్బరి తీసుకోవాలి. తర్వాత మనకి దీనిలోకి కొన్ని మసాలాలు యాడ్ చేసుకోవాలి. దాల్చిన చెక్క నేను 3 తీసుకున్నాను, అలాగే ఏలకులు కొన్ని తీసుకున్నాను, అలాగే లవంగాలు ఒక 7 తీసుకున్నాను. ఇప్పుడు ఇదన్నీ కలిపి మనం పేస్ట్ చేసుకోవాలి. అలాగే అల్లం వెల్లుల్లి అలాగే పచ్చిమిర్చి కూడా పేస్ట్ చేద్దాం. ముందుగా మనం అల్లం వెల్లుల్లిపాయలు అలాగే పచ్చిమిర్చి మిక్సీ జార్లో వేసి పేస్ట్ చేసుకోవాలి. అల్లం వెల్లుల్లిపాయ అలాగే పచ్చిమిర్చి పేస్ట్ రెడీ అయింది. ఇది మనం పక్కన పెట్టుకుందాం. నెక్స్ట్ మనం దీనిలోకి క్యాషూ, ఆల్మండ్ అలాగే ఎండ కొబ్బరి మసాలాలన్నీ వేసి మనం పేస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు దీనిలోకి కొంచెం వాటర్ యాడ్ చేసి బాగా పేస్ట్ చేద్దాం. ఇప్పుడు బాగా పేస్ట్ చేద్దాం. ఇక్కడ క్యాషూ, ఆల్మండ్ అలాగే ఎండ కొబ్బరి మసాలాలన్నీ బాగా కొంచెం వాటర్ వేసి పేస్ట్ చేసుకున్నాను. ఇప్పుడు ఏంటంటే ఇది పక్కన పెట్టి మన హైదరాబాదీ చికెన్ రెసిపీకి మిగతా ఇంగ్రీడియంట్స్ ఏంటో చూద్దాం. నెక్స్ట్ ఇంగ్రీడియంట్ ఇక్కడ పసుపు తీసుకున్నాను 1 టీ స్పూన్, అలాగే కొరియాండర్ పౌడర్ 2 టేబుల్ స్పూన్స్, చిల్లీ పౌడర్ కాశ్మీరీ చిల్లీ పౌడర్ నేను ఇక్కడ 2 టేబుల్ స్పూన్ తీసుకున్నాను. అలాగే రోస్ట్ చేసుకున్న జీలకర్ర పొడి 1 టీ స్పూన్ తీసుకున్నాను. తర్వాత పెప్పర్ పౌడర్ 1 టీ స్పూన్, అలాగే సాల్ట్, తర్వాత గరం మసాలా 1 టీ స్పూన్, ఇక్కడ షాజీరా 1 టేబుల్ స్పూన్, ఇక్కడ కర్డ్ 250 గ్రామ్స్ తీసుకున్నాను. అలాగే లైమ్ జ్యూస్ 1 టీ స్పూన్, ఆయిల్ 2 టేబుల్ స్పూన్ కావాలి, బటర్ 50 గ్రాము, అలాగే మింట్ లీవ్స్ అలాగే కొరియాండర్ లీవ్స్ మనకి 50 గ్రాము తీసుకోవాలి. అలాగే 2 మీడియం సైజ్ ఆనియన్స్ ఫ్రై చేసుకున్నది తీసుకోవాలి. ఇప్పుడు మనం తీసుకున్న చికెన్లోకి మనం అన్ని ఇంగ్రీడియంట్స్ ఒక్కొక్కటి యాడ్ చేసి బాగా మ్యారినేట్ చేసుకోవాలి. ఇది చాలా టేస్టీ వెరైటీ రెసిపీ అండి, తప్పకుండా ట్రై చేసి చూడండి. ఇప్పుడు మనం దీనిలోకి ఒక్కొక్క ఇంగ్రీడియంట్స్ యాడ్ చేద్దాం. ముందుగా మనం దీనిలోకి కొంచెం పసుపు యాడ్ చేద్దాం. దీనిలోకి చిల్లీ పౌడర్ యాడ్ చేద్దాం. చిల్లీ పౌడర్ యాడ్ చేసిన తర్వాత నెక్స్ట్ మనం దీనిలోకి కొరియాండర్ పౌడర్ యాడ్ చేద్దాం. అలాగే జీలకర్ర పొడి కూడా యాడ్ చేద్దాం. గరం మసాలా యాడ్ చేద్దాం. అలాగే పెప్పర్ పౌడర్, షాజీరా యాడ్ చేద్దాం. నెక్స్ట్ దీనిలోకి కొత్తిమీర యాడ్ చేద్దాం. కొత్తిమీర యాడ్ చేసిన తర్వాత దీనిలోకి పుదీనా కూడా యాడ్ చేద్దాం. తర్వాత దీనిలోకి మనం అది కూడా యాడ్ చేద్దాం. దీనిలోకి లెమన్ జ్యూస్ యాడ్ చేద్దాం. నెక్స్ట్ దీనిలోకి కర్డ్ యాడ్ చేద్దాం. నెక్స్ట్ మనం దీనిలోకి బటర్ యాడ్ చేసుకోవాలి. బటర్ లేని వాళ్ళు దీనిలోకి గీ యాడ్ చేయొచ్చు. నెక్స్ట్ దీనిలోకి క్యాషూ, ఆల్మండ్ అలాగే డ్రై కోకోనట్ మసాలా అన్నీ మనం పేస్ట్ చేసుకున్నది కూడా అది
నెక్స్ట్ దీనిలోకి ఆయిల్ యాడ్ చేద్దాం. నెక్స్ట్ దీనిలోకి సాల్ట్ యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ పింక్ సాల్ట్ యూస్ చేస్తున్నాను, మీ దగ్గర నార్మల్ సాల్ట్ అయినా పర్లేదు. ఇప్పుడు మనం దీనిలోకి సాల్ట్ యాడ్ చేద్దాం. ఇప్పుడు మనం ఇదన్నీ బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మనం చికెన్ అన్ని బాగా మ్యారినేట్ చేసుకున్నాము. ఇప్పుడు ఏంటంటే ఇది మనం ఒక 2 అవర్స్ మనం ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. హోల్ నైట్ పెట్టుకుంటే ఇంకా బాగా టేస్టీగా మనకి చికెన్ రెడీ అవుతుంది. ఇప్పుడు ఏంటంటే మనం ఇది ఫ్రిడ్జ్లో ఒక 2 అవర్స్ మనం పెట్టిన తర్వాత చికెన్ దమ్ కర్రీ తయారు చేద్దాం. ఇప్పుడు 2 అవర్స్ అయింది, చూసారు కదండి. మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్ ఫ్రిడ్జ్లో 2 అవర్స్ పెట్టుకున్నాను కదండి. ఇప్పుడు మనం దీన్ని ఇంకొక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. తర్వాత మనం కుక్ చేద్దాం. ఇక్కడ నేను ఒక గిన్నె తీసుకున్నాను. ఇప్పుడు మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్ని ఈ గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేద్దాం. చేసి మనం కుక్ చేసుకోవాలి. మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్ని మనం ఇంకొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసి దీన్ని ఒక హై ఫ్లేమ్లో 5 మినిట్స్ మనం ఫస్ట్ కుక్ చేసుకోవాలి. ఇప్పుడు మనం చికెన్ హై ఫ్లేమ్లో 5 మినిట్స్ కుక్ చేసుకోవాలి. చేసేటప్పుడు దీనిలో నుంచి వాటర్ అలాగే ఆయిల్ కూడా పైకి తేలిన తర్వాత మనం ఏంటంటే దీన్ని ఒక ప్యాన్ పెట్టి దానిపైన మనం ఈ గిన్నె పెట్టి మనం కుక్ చేసుకోవాలి. ముందుగా మనం ఇది హై ఫ్లేమ్లో 5 మినిట్స్ కుక్ చేద్దాం. 5 మినిట్స్ అయిపోయింది, చూసారు కదండి. ఆయిల్ కూడా పైకి బాగా తేలింది. ఇప్పుడు ఏంటంటే మనం దీనిలో క్యాషు అలాగే ఆల్మండ్ పేస్ట్ మనం యాడ్ చేసుకున్నాను కాబట్టి ఇది మాడిపోతుంది మనం డైరెక్ట్ ఫ్లేమ్లో ఇంకా మనం కుక్ చేస్తే. అందుకని మనం ఏంటంటే ఇప్పుడు ఫ్లేమ్ ఆఫ్ చేసి దీన్ని ఒక పాత దోశ ప్యాన్ అలాంటి ఏదైనా ఉంటే అది పెట్టిన తర్వాత మనం దానిపైన ఈ గిన్నె వేసి మనం ఇది దమ్ చేసుకోవాలి. ఇప్పుడు ఏంటంటే మనం ఫ్లేమ్ ఆఫ్ చేసి దోశ ప్యాన్ పెట్టి దానిపైన చికెన్ కుక్ చేసుకున్న చికెన్ని దానిపైన పెట్టి మనం కుక్ చేసుకోవాలి. అలాగే మన దమ్ చికెన్ స్లో ఫ్లేమ్లోనే మనం కుక్ చేద్దాం. ఇక్కడ నేను ఒక దోశ ప్యాన్ పెట్టుకున్నాను. దీనిపైన ఇప్పుడు మనం చికెన్ పెట్టి దాన్నే మనం దమ్ చేయబోతున్నాను. ఇప్పుడు మనం దోశ ప్యాన్ పెట్టిన తర్వాత దానిపైన ఇప్పుడు మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్ మనం పెట్టుకున్నాను. ఇప్పుడు ఏంటంటే మనం ఫ్లేమ్ హైలో పెట్టుకోవాలి. ఎందుకంటే దోశ ప్యాన్ కొంచెం వేడి అయిన తర్వాత చికెన్ పైన ఒకసారి బాయిల్ రావాలి. ఆ హీట్ వచ్చిన తర్వాత మనం ఫ్లేమ్ లో పెట్టి మనం చికెన్ని లో ఫ్లేమ్ నుంచి మీడియం ఫ్లేమ్ అలా మనం అడ్జస్ట్ చేస్తూ మనం కుక్ చేసుకోవాలి. అప్పుడే మన చికెన్ చాలా టేస్టీగా మనకి రెడీ అవుతుంది. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు మనం దమ్ చేయడానికి మనం క్లోజ్ చేసుకోవాలి. మీరు తీసుకున్న లిడ్ హోల్ ఏదైనా గ్లాస్ లిడ్లో హోల్ ఉన్నప్పుడు దాన్ని కూడా కొంచెం కవర్ చేసుకోవాలి. అప్పుడు ఎయిర్ బయటే వెళ్ళకుండా మన చికెన్ దమ్ బాగా చక్కగా రెడీ అవుతుంది. చూసారు కదండి, బబుల్స్ కూడా మనకి కనిపిస్తుంది. అప్పుడు దోశ తవ అలాగే మనం చికెన్ పెట్టుకున్న గిన్నె కూడా బాగా వేడి అయింది. ఇప్పుడు ఏంటంటే మనం ఫ్లేమ్ని మీడియంలో పెట్టిన తర్వాత మనం ఇది క్లోజ్ చేసి దమ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఇది క్లోజ్ చేద్దాం. క్లోజ్ చేసి మనం మీడియం ఫ్లేమ్లో ఫస్ట్ మనం కుక్ చేసుకోవాలి. కుక్ చేస్తే ఇది చాలా టేస్టీగా మనకి రెడీ అవుతుంది. ఇప్పుడు ఏంటంటే మనం క్లోజ్ చేసిన తర్వాత అప్పుడప్పుడు ఓపెన్ చేసి మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి మనం లిడ్ ఓపెన్ చేసి చూద్దాం. చూసారు కదండి, హైదరాబాదీ దమ్ చికెన్ ఇక్కడ రెడీ అయింది. బాగా టేస్టీ, చాలా యమ్మీ రెసిపీ అండి. ఇంకా లాస్ట్ స్టెప్ ఏంటంటే దీనికి మనం ఒక స్మోకీ ఫ్లేవర్ మనం తీసుకురావడానికి దీనిలోకి మనం ఒక చిన్న గిన్నె పెట్టుకొని దీనిలోకి మనం ఒక కోల్ బర్న్ చేసి ఆ గిన్నెలోకి పెట్టిన తర్వాత దీనిపైన మనం ఘీ కానీ ఆయిల్ కానీ మనం యాడ్ చేసుకోవాలి. అప్పుడు ఏంటంటే తొందరగా మనం అది మూత పెట్టి దీన్ని ఒక స్మోకీ ఫ్లేవర్ రావడానికి ఒక 10 to 15 మినిట్స్ మనం వెయిట్ చేసుకోవాలి. ఒక 10 to 15 మినిట్స్ వెయిట్ చేసిన తర్వాత మనం ఓపెన్ చేసి చూద్దాం.
మనం కోల్ బర్న్ చేసి దానిలో ఆయిల్ వేసి మనం క్లోజ్ చేసి పెట్టుకున్నాం కదండి. ఇప్పుడు 15 మినిట్స్ అయిపోయింది. ఇప్పుడు ఓపెన్ చేసి చూద్దాం. నెక్స్ట్ ఏంటంటే కోల్ పెట్టుకున్న చిన్న గిన్నె మనం పక్కనే పెట్టుకోవాలి. ఇప్పుడు ఏంటంటే ఇది పక్కన పెట్టిన తర్వాత మన యమ్మీ హైదరాబాదీ దమ్ చికెన్ రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం దీన్ని ఇంకొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేద్దాం. చూసారు కదండి, హైదరాబాదీ దమ్ చికెన్ ఇక్కడ రెడీ అయిపోయింది. తప్పకుండా ట్రై చేయండి. చాలా యమ్మీ, చాలా టేస్టీగా, అలాగే మనకి గ్రేవీ కూడా అలాగే థిక్ మంచి గ్రేవీ కూడా మనకి హైదరాబాదీ దమ్ చికెన్లో మనం చేసేటప్పుడు వస్తుంది. తప్పకుండా ట్రై చేయండి. ఇది ఒక స్పెషల్ రెసిపీ అండి. నేను చెప్పాను ఇందాక ముందు కూడా చెప్పాను, అంటే ఫెస్టివల్ అలాగే మనకి ఏదైనా స్పెషల్ ఒకేషన్ ఉన్నప్పుడు మనకి ఇంట్లో తప్పకుండా ట్రై చేసి చూడండి. అలాగే మీ ఫ్రెండ్స్కి ఒకసారి షేర్ చేసి చూడండి. అలాగే కామెంట్స్ ద్వారా ఇది ఎలా ఉంది మీరు ఒకసారి తెలియచేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మరొక రెసిపీతో మీ ముందున్నాను.